ఏంటి ఈయన గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కొంపతీసి మా నాటకం కనిపెట్టేశారా ఏంటి? అన్ని తెలివితేటలుంటే ఇన్ని కష్టాలు ఎందుకులే. అయ్యో, ఏంటిది? దేవత అన్నారు, పూజ అన్నారు, త్రిపుర కూర్చుందేంటి? దామిని, మా ఇంటి ఇలవేల్పు. మా ఇంటి ఆచారం ప్రకారంగా మాతా వాతేశ్వరి దేవి త్రిపురని ఆవహించేశారు. చూస్తావేంటి? ఆశీర్వాదం తీసుకో. ఇంటి ఇలవేల్ప ఆవహించడం ఏంటి త్రిపురాని? ఏంటి పద్మావతి నువ్వనేది? త్రిపురని ఆవహించిందా? అవునత్తయ్యా, మాతా వాతేశ్వరి దేవి. అమ్మా త్రిపుర, అయ్యో క్షమించమ్మా. మాతా వాతేశ్వరి దేవి, మాతా వాతేశ్వరి దేవికి, మాతా వాతేశ్వరి దేవికి జై, మాతా వాతేశ్వరి దేవికి జై, మాతా వాతేశ్వరి దేవికి జై, 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 మాతా వాతేశ్వరి దేవి, మాతా వాతేశ్వరి దేవికి జై, జై. అంబ పలుకు, నెంబర్ 1 కోడలు పలుకు, త్రినైని పలుకు, రాధమ్మ కూతురు పలుకు. ఇవన్నీ జీ తెలుగులో వచ్చే సీరియల్స్ కదా, వీటన్నిటిని పలకమంటుందేంటి? సారీ పొద్దు. వసే వెరి మొహందానా, సాక్షాత్తు అమ్మవారి పలుకుతుంటే అవి ఎంత గొప్ప పేర్లో తెలుసుకో. అవునమ్మాయి, అవి చాలా గొప్ప పేర్లు. ఓ, అత్తయ్యగారి కూడా సీరియల్ పిచ్చే కదా, అందుకే అవి గొప్ప పేర్లని చెప్తున్నారు. ఓసే పొద్దు, బాగా నొప్పిగా ఉంది. మెల్లిగా కొట్టుకోవే, తోలుడొచ్చేలా ఉంది. అంతేనంటావా? అంతే అంతే. కానీ ఇదేంటిది? మాత అలా కొట్టుకుంటుంది? ఆవిడ పేరే మాతా వాతేశ్వరి. అలా కొట్టుకుంటేనే కదా ఆవిడ పేరు వాతేశ్వరి అయ్యింది. ఇదేంటిది? ఇలాంటి మాత మన ఇంటి ఇలవేల్పని ఇంతవరకు నాకు తెలియదేమిటి? ఇప్పుడు చూస్తున్నావు కదరా, తెలుసుకో. అమ్మ వాతేశ్వరి దేవి, ఆగమ్మా, ఆగు. శాంతించు తల్లి, శాంతించు. అమ్మ మాతా వాతేశ్వరి దేవి గారు, వీళ్ళిద్దరూ అవివేకులు తల్లి. అందుకే నీ సంగతి, నీ మహిమలు తెలియక ఇంట్లోకి నీసు తీసుకొచ్చారు. దయించి వాళ్ళని క్షమించమ్మా. నంబర్ 1 కోడలు పలుకు, త్రినైని పలుకు, రాధమ్మ కూతురు పలుకు, గుండమ్మ కథ పలుకు. నా పాపలు తిరిగే ఈ ఇంట్లోకి చేపలు తెచ్చిన ఈ పాపుల్ని ఈ మాతా వాతేశ్వరి క్షమించదే, క్షమించదు. తగిన శిక్ష విధిస్తే గాని నా ఆత్మ శాంతించదే, శాంతించదు. ఏంటి శిక్షలా? మేమేవైనా పిచ్చలలా కనిపిస్తున్నామా చెప్పిందంతా నమ్మడానికి? ఏ దామిని, చింపలేసుకోవే. మాతా వాతేశ్వరి దేవి అంటే ఏమనుకుంటున్నావు? దేవతల శక్తులతో పాటు అఘోర శక్తులు కూడా ఆవహించుంటాయి. అవన్నీ మీ మీదకి వదిలిందనుకో, వదిలించుకోలేక గిలగిలా చస్తావు. అమ్మో, దయ్యాలా? దేవతనే ఎదుర్కోలేకపోతున్నాను, ఇక దయ్యాలతో ఏం పడతాను? అసలే ఈ త్రిపురకు నేనంటే పడదు. కొంపదీసి నాకు పట్టినా పడుతుంది. దయ్యాలా, ఇప్పుడు ఏం చేయాలి? అవి కానీ నన్ను ఆవహిస్తే ఎలా? ఇప్పుడేదో ప్లాన్ ఆలోచించాలి. అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఈ తల్లిని శాంతించుకోవాలి.
తప్పైంది తల్లి. అయితే నేను మొట్టమొదటిసారి ఆశీర్వాదం తీసుకుంటాను. నువ్వు ఆగు. నేను తీసుకుంటాను. నేను తీసుకుంటాను. ఆగు. నేను తీసుకుంటాను. నేను తీసుకుంటాను. నేను తీసుకుంటాను. నేను తీసుకుంటాను. నేను అరే, ఏయ్, నేను తీసుకుంటాను. ఆగండి. ఆశీర్వాదానికి కూడా పోటీ పడితే ఎలా? ముందుగా ఎవరు ఆశీర్వాదం తీసుకుంటారో డిసైడ్ చేసుకోండి. లేకపోతే మాతకి కోపం వచ్చి విరగొట్టేస్తుంది. వద్దు, ఆశీర్వాదం నేనే ముందు తీసుకుంటాను. వద్దు, నేను తీసుకుంటాను ఫస్ట్. రక్త సంబంధం రా. గుండమ్మ లాంటి ఈ దామిని వదిలేసి నిన్నే పెళ్ళాడుతా అని ముందుకొస్తే మాత్రం ఆశీర్వదిస్తానా ఏంటి? నా మాటే మంత్రం. ముందుగా ఇదిగో ఈ రామసక్కరి సీత ఆశీర్వాదం తీసుకుంటుందో లేదా ఆ కొండమ్మ ఆశీర్వాదం తీసుకుంటుందో తేల్చుకోండి. లేకపోతే కొరడా తీసుకుని నేనే సూర్యకాంతల్లా వాయించేస్తా ఇద్దరిని. అమ్మ తల్లి, చేపలు తీసుకొచ్చింది నేనే, ఆశీర్వదించాల్సింది నన్నే. నన్ను ఆశీర్వదించు మాత. బాగైంది. ఇదేంటిది? ఆశీర్వదిస్తానని చెప్పి కొడతారండి. అంటే మాతా వాతేశ్వరి దేవి అంటే ఆశీర్వదించడం అంటే కొట్టడమే కదా. ఏమే నా ఇంట్లోకే చేపలు తీసుకొస్తావా? నీచు పదార్థాలు తెచ్చి ఈ ఇంటిని నీచంగా తయారు చేద్దాం అనుకుంటున్నావే? నీచురాలా! అమ్మా వాతేశ్వరి, ఇక ఈ జన్మలో నాన్ వెజ్ కాదు కదా, అసలు వెజ్ తినడమే మానేస్తాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించవే. దామిని, నెక్స్ట్ నువ్వే కానివ్వు. అమ్మా, నాకే ఆశీర్వాదం వద్దు. ఆగవే, ఎందుకే వద్దు అంటున్నావు? దాని పాపంలో పాలు పంచుకున్నందుకు నీకు 4 ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందేనే. ఎన్ని రోజులకి దొరికిందే ఈ దామిని. బాగా వాతలు తేలేలా కొట్టాను. చచ్చింది గుర్రె. అమ్మా మాతేశ్వరి దేవి, నాది కూడా సేమ్ డైలాగ్ అమ్మా. ఇక ఈ జన్మలో నాన్ వెజ్ ముట్టుకోను తల్లి. అమ్మా, అది తెక్క కుదిరింది వీళ్ళకి. బావా, కరెక్ట్ గా దొరికావు. మాత మాత. ఏంటి బాలా? మాత, మా బావ కూడా అప్పుడప్పుడు తెంగర వేషాలు వేస్తూ ఉంటాడు. చెప్పిన మాట అస్సలు వినడు. ఇవన్నీ కూడా కొంచెం ఆశీర్వదిస్తే. అయ్యో, నేను వచ్చిందే ఈయనని ఆశీర్వదించడానికి. రానాయనా, వచ్చి 2 కొరడా దెబ్బలు తిని నా ఆశీర్వచనం తీసుకో. నాకొద్దు. వెళ్ళు బావా, అయ్యో, వెళ్ళు. నాకొద్దు. పద్మావతి, నువ్వు చెప్పిన వాటి నేను వింటానే. అమ్మా, ఇంకెప్పుడు తింగరి చేష్టలు చేయనమ్మా. వద్దమ్మా, వద్దమ్మా. వింటావుగా? వింటా. పో. చిచ్చినక. అమ్మ పద్మావతి, మొత్తానికి దాని రోగం భలే కుదిర్చావమ్మా. ఇంకొకసారి అది ఈ ఇంట్లోకి నీసు పదార్థం తేవడానికి భయంతో వణికిపోవాలి. ఏమవుతుంది అత్తయ్య? మళ్ళీ అలాగే చేసిందనుకోండి. ఈ వాతేశ్వరి బయటకు వస్తుంది, అమ్మ రేగొడుతుంది. అంతే అత్తయ్య. ఈ దెబ్బతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకుంటారు ఇద్దరు. బాబోయ్, అమ్మ బాబోయ్. మాతా వాతేశ్వర్ అంటే ఎన్ని పూజలు చేయాలో, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో, ఎన్ని గుంజలు తీయాలో అనుకున్నాను. కానీ వాతలు పడేలా కొడుతుందని మాత్రం అనుకోలేదు. అవునే, నేను అనుకోలేదు. నన్ను పద్మావతి కూడా వాయించేసింది. చూడు ఎలా వాతలు వచ్చాయో. నాతో పోల్చుకుంటే నీవు కూడా వాతలేనా?
నా ఒంటి మీద పడ్డ వాతలు లెక్క పెట్టాలంటే 4 రోజులు పడుతుంది. సారీ మాయా. అప్పటికి ఆ పద్మావతి చెప్తూనే ఉంది, ఏంటి ఆచారం, ఇలా వెల్పు, పనిష్మెంటు అని. విన్నామా? మనం ఎందుకు వింటాం? మనం వినం కదా. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టి బయటకు వెళ్లకుండా 50 లక్షలు అప్పనంగా కొట్టేయడం ఏమో కాని ఇలా మాతా వాతేశ్వరి చేతిలో దెబ్బలు తినడం మాత్రం నా వల్ల కాదు. ప్రతిసారి ఇలా దెబ్బలు తింటామా ఏంటి? ఆ ఏం చేస్తావు? ఈసారి నేనెందుకు వస్తాను? నేను పంపిస్తాను. నువ్వు ఈ మాట మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. వద్దు. ఇంకోసారి ఇటువంటివి వస్తే నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను. థ్యాంక్స్. అదే మాట మీద నిలబడు. ఆ, అయినా ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి వాళ్ళ చేత నన్ను తరిమేలా చేద్దాం అనుకుంటే ఇలా మాతా వాతేశ్వరి చేతిలో తన్నులు తినడం ఏంటి? ప్రతిసారి ఇలాగే జరుగుద్దా ఏంటి? ఇప్పుడు టైం వాళ్ళది, నెక్స్ట్ మనకి టైం వస్తుంది. ఏంటి దామిని, నువ్వేమైనా టైం మిషన్ కనిపెట్టావా? లేదు. ఎందుకు? నెక్స్ట్ మనకు కూడా టైం వస్తుందన్నావు కదా, అందుకు. టైం మిషన్ కుట్టు మిషన్ కాదే. ఈసారి కాలం మనకి కలిసొస్తుంది అని. ఓహో, ఎలాగా? ఆడది ఏం కొట్టేసినా భరిస్తుంది, కానీ ఒక్కటి కొట్టేస్తే మాత్రం భరించలేదు. ఏంటది? పక్కింటోడికి కన్ను కొట్టడం. ఛీ! నువ్వు అసలు బుర్రున్నదానివేనా? మరి నువ్వేగా కొట్టడం అన్నది, అందుకే కన్ను కొట్టడం అన్నాను. ఇలాగా. ఇంకోసారి కన్ను కొట్టావనుకో. ఆ, సరే. ఆడది ఏం కొట్టేసినా భరిస్తుంది, కానీ ఆ మొగుణ్ణి కొట్టేస్తే ఏంటి, ఆ చేతికర్ర నేను కొట్టేయాలా? వాణ్ణి కొట్టడానికి పోతే ఆ కర్రతో నన్నే కొట్టేలా ఉన్నాడు. ఓసేయ్, కొట్టేయడం అంటే స్పృహ కోల్పోయేలాగా చేసి మూట కట్టి కిడ్నాప్ చేయడం కాదే. మరి మూట కట్టి డస్ట్బిన్ లో పడేయడమా? ఛీ! ఇంటి పెత్తనం నీది అనిపించు. ఇంటి పత్రం నీదే అనిపించడం ఏంటి? ఓసేయ్, ఇంటి పెత్తనం నాది అని నిన్ను చెప్పమంటున్నాను. ఓహో, అయితే ఓకే. శ్రీనివాస్ గారి వల్ల సర్వ హక్కులు నాకే ఉన్నాయని ఫైట్ చెయ్యి. నేను చేయలేను. ఏ? ఎందుకు? నేను కరాటే నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నాను. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. చెప్పేది మూసుకుని శ్రద్ధగా విను. సరే. ఆ శ్రీనివాస్ చేసే అన్ని పనుల్లో అడ్డుపడుతూ ఉంటావు. శ్రీనివాస్ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది అంటావు. నువ్వు ఆ శ్రీనివాస్ వెనకెనకే పెత్తనం చేస్తావు. దాంతో ఆ పద్మావతికి అదంతా నచ్చదు. దాంతో ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదని అత్తయ్యకి అప్లికేషన్ వెళ్తుంది. దాంతో తనకు తానుగా వచ్చి, అమ్మా మాయా, ఇక నుంచి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పెట్టా బెడ సర్దుకుని వెళ్ళిపో అంటుంది. దాంతో నువ్వు, నేను మీ అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళాలంటే నష్టపరిహారం కావాలి అని అడుగుతావు. గత్యంతరం లేక నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చేస్తారు. వెంటనే నేను ఆ డబ్బులు తీసుకుని ఏయ్, ఏంటి మస్కా కొట్టాలని చూస్తున్నావా? ముందే అనుకున్నాం కదా వచ్చే డబ్బులో 50-50 అని. 50 నువ్వు 50 నేను తీసుకుంటాం. మరి ఆ మిగతా డబ్బు ఏం చేద్దాం? గొయ్యి తీసి పాతేద్దాం. ఏంటి, డబ్బుల్నా? కాదు, నిన్ను. లేకపోతే ఏంటి? నీ వాటా డబ్బు నువ్వు తీసుకెళ్ళవా? ఇదిగో చూడు, ఇక నుంచి పద్మావతి శ్రీనివాసుల అన్ని పనుల్లో అడ్డుపడు. దాన్ని విసిగించు. ఇంట్లోంచి వెళ్ళిపోమనేలా ప్రవర్తించు. ఓకే. వామ్మో, ఇది నాకన్నా పెద్ద తింగర్దాన్లో ఉంది. దీంతో గనక జాగ్రత్తగా ఉండకపోతే అసలుకే ఎసరొచ్చేలా ఉంది. ఏ పద్దు, చెప్పు బావా. బాత్రూంలో నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తానే? ఆఫీస్కి వెళ్తాము. ఏంటి, ఇలా టవల్ కట్టుకొని ఇలాగే బండి మీద ఆఫీస్కి వచ్చేనా? చిచి, డ్రెస్ వేసుకుని వెళ్ళాలి బావా. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? డ్రెస్ తీసి రెడీగా పెట్టాలిగా. సారీ, తీసుకొస్తాను. బావా, దా.
బావ షర్ట్ పట్టుకుంటున్నావు? అదే నేను అడుగుతున్నాను. నా సీను షర్ట్ నువ్వెందుకు పట్టుకున్నావు? రోజు బావకి షర్ట్ ఇచ్చేది నేనే, అందుకే పట్టుకున్నాను. అయితే ఈ రోజు నుంచి అలవాటు మానుకో. ఎందుకే? ఎందుకంటే ఈ రోజు నుంచి సీనుకేం కావాలన్నా నేనే ఇస్తాను. నిజమా? నాకేం కావాలన్నా నువ్వే ఇస్తావా? అవును సీను. అయితే నేను అర్జెంటుగా గోళీలాట ఆడాలనుకుంటున్నాను. గోలీలాట? సరే. నీ గుడ్లు పీకివు, నేను గోళీలు ఆడుకుంటాను. ఏంటి? గుడ్లు పీకివ్వాలా? వాటితో గోళీలు ఆడుకుంటావా? అవును, నువ్వే అన్నావుగా ఈ రోజు నుంచి నేనేం అడిగినా ఇచ్చేస్తానని. తేడాగా కనిపిస్తున్నాడేంటి వీడు? ఇదిగో, నా గడ్డం కొంచెం స్టైలిష్గా చేసుకుందాం అనుకుంటున్నాను. నీ జుట్టు పీకిస్తే దాంతో గడ్డం పెట్టుకుంటాను. పిచ్చి పట్టిందా సీను నీకేమైనా? అయ్యో, ఇప్పుడేం చూసావ్? ఇది శాంపిల్ మాత్రమే, ముందు ముందు ఇంకా చాలా ఉంది. బావ పైత్యం చూస్తే ఏమైపోతావో ఏంటో. కాస్త మీరు నోరు మోస్తారా? ఇదిగో మాయా, నువ్వు వెళ్ళి బ్లేడ్ తీసుకురాపో. దేనికి? చెప్పాను కదా, ఈ గడ్డం గీసేసి నీ జుట్టుతో గడ్డం పెట్టుకుంటాను. చూడు సీను, ఏమడిగినా ఇస్తానంటే నీకు కావలసిన పర్సనల్ వస్తువులు, అలాగే నీ పర్సనల్ పనుల్లో హెల్ప్ చేస్తానన్నాను. ఇలా జుట్టు పీకి గడ్డం పెట్టుకోవడానికి, గుడ్లు పీకి గోళీలు ఆడుకోవడానికి కాదు. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ మాయా. ఇన్నాళ్ళు ఈ టార్చర్ ఎవరు భరిస్తారా అని అనుకున్నాను. ఇప్పుడు నువ్వొచ్చావు. ఏంటి, భర్తకి సేవలు చేయడం కూడా టార్చరేనా? అదే నన్ను అడిగితే ఏమైనా చేస్తాను. ఆ, బావా విన్నావు కదా, నువ్వు ఏమడిగినా చేస్తుందంట. ఒకసారి అడుగు, నీ పైత్యం ఏంటో అర్థం అవ్వాలి కదా. నువ్వు మోస్తావా? ఏ ఇదిగో, నీకు ఫోన్ ఉందా? ఉంది. అందులో టైమర్ ఆన్ చెయ్యి. టైమరా? ఆన్ చేశాను. ఒకసారి పైకి చూడు. చూశాను. పైన ఏముంది? ఫ్యాన్ తిరుగుతుంది. నేను స్టార్ట్ అనగానే సెకండ్కి ఎన్నిసార్లు ఆ ఫ్యాన్ తిరుగుతుందో నాకు చెప్పాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. నాకెలా తెలుస్తుంది సీను? తెలుసుకోవాలి. ఎక్కడి నుంచో వచ్చి లవ్ చేశాను, నీకేం కావాలన్నా చేస్తానని చెప్పడం కాదు. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే సెకండ్కి ఎన్నిసార్లు ఆ ఫ్యాన్ తిరుగుతుందో లెక్కపెట్టి చెప్పు. నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు. నేను చెప్తా. నువ్వెలా చెప్తావు? టైమర్ ఆన్ చేయి. సరే, ఆన్ చేశాను. ఈ పొద్దు ఒకటి మధ్యలో ఇప్పుడు నీ టైం నడుస్తుందే, ఏదో ఒక రోజు నాకు టైం వస్తుందిగా, అప్పుడు నీ సంగతి కూడా చెప్తా. అప్పుడు తెలుస్తుంది నా సంగతి. ఆ ఫ్యాన్ సెకండ్కి 790 సార్లు తిరిగింది. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? అనుమానం అంటే నువ్వే లెక్క పెట్టుకో. ఏంటి? అయ్యో, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మాకు చాలా జరిగాయిలే. వామ్మో, మొగుడు పెళ్ళాలు కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. తెలివిగా ప్లాన్లో ఇరుక్కోకుండా తప్పించుకోవాలి. సీను, నువ్వింతలా మారిపోతావని కల్లో కూడా అనుకోలేదు సీను. అంతా నీ పెళ్ళం ఎఫెక్ట్. అప్పట్లో కాలేజ్లో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడివి నువ్వు? నేను నించోమంటే నించునేవాడివి, కూర్చోమంటే కూర్చునేవాడివి. కరెక్టే, నువ్వు కొట్టు అనగానే కొట్టేవాడు కదా. బావా ఒకసారి కొట్టు.